మీరు న్యూస్ పేపర్ చూస్తే ప్రతిరోజు కూడా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. అవునండి. అంటే పలానా చోట మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి కొంతమందితో అక్కడ పెట్టుబడి పెట్టిస్తున్నారు. వాళ్ళు లక్షల్లో కోట్లలో పెట్టిన తర్వాత వీళ్ళు మోసపోయారు, డోర్ మూసేస్తున్నారు, వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, లేకపోతే రెస్పాండ్ అవ్వరు, ఏదో జరిగిద్ది, అవునండి. మేము మోసపోయామని చెప్పి స్టేషన్కి వస్తారు. అవునండి. ఇప్పుడు వీళ్ళు డబ్బు అందులో ఇన్వెస్ట్ చేయడం అనేది వీళ్ళు స్పృహలో ఉండి ఇష్టపూర్వకంగానే చేశారు. వీళ్ళు స్పృహలో లేకుండా బుద్ధిపూర్వకంగా కాకుండా ఏదో నిదట్లో వీళ్ళు నిద్రపోతుంటే అలా వెళ్ళిపోలేదు డబ్బులు. అవును. వీళ్ళంతటి వీళ్ళే చేశారు. ఇప్పుడు ఆ సైబర్ నేరం చేసిన వాడు నేనేమన్నా బలవంతం పెట్టానా, నేను గన్ను పెట్టి బెదిరించి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమన్నా, వాడంతటా వాడే పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేసాడు ఇష్టపూర్వకంగా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మరి నేను క్రైమ్ చేసిన ఎలా అంటారు అని చెప్పి సైబర్ నేరం చేసిన వాడు మాట్లాడవచ్చు. కానీ వాడు ఏం చేశాడు, ప్రలోభ పెట్టాడు, చీట్ చేశాడు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నీకు లాభాలు వస్తాయని.